ప్రైజ్ లార్డ్. యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు. నా పేరు మల్లెల రాజు. క్రిస్టియన్ సేవా సంఘ్ సిఎస్ఎస్కి నేషనల్ ప్రెసిడెంట్గా ఉన్నాను. ఈరోజు జైపూర్లో జరిగిన కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు అభిజిత్ మీద జరిగిన దాడిని క్రిస్టియన్ సేవా సంఘ్ తీవ్రంగా ఖండిస్తుంది. భారతదేశంలో శాంతియుతంగా చేస్తున్న ఒక ఉద్యమం కొన్ని కోట్ల మంది భవిష్యత్తు మీద ఆధారపడిన ఆ పేపర్ లీకేజ్ విషయాల్లో, నీటి పేపర్ లీకేజ్ విషయాలు కావచ్చు, అంటే భావితరాలకు ఉపయోగపడే స్టూడెంట్స్ యొక్క తలరాతలు కాలరాస్తున్న బీజేపీ ప్రభుత్వం మీద శాంతియుతంగా నిరసన తెలియజేస్తున్న కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడి మీద జైపూర్లో జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎంతోమంది స్టూడెంట్స్ పేరెంట్స్, తల్లిదండ్రులు, వాళ్ళ బంధుమిత్రులు స్వచ్ఛందంగా ఒక రాజకీయ నాయకుడు పార్టీ మీటింగ్ పెట్టాలంటే బస్సులు పెట్టాలి, లారీలు పెట్టాలి, వాళ్ళ ఫుడ్ అవన్నీ ఇచ్చి తీసుకుని వెళ్ళాలి. ఈరోజు ఆకలితో ఉన్నవాళ్ళు, ఉద్యోగాలు కోల్పోయిన వాళ్ళు, ఇన్ని సంవత్సరాలుగా నిరాయుధులుగా ఉండి ఈ దేశంలో దేశం యొక్క మార్పుని కోరుకోవాలి. దేశం యొక్క మార్పులో మా వంతు మేము సైతం మేమంటూ ఒక పోరాటానికి, శాంతియుతమైన పోరాటానికి ఈరోజు తలపెడితే ఆ కాక్రోచ్ జనతా పార్టీ అధ్యక్షుడి మీద చేస్తున్న దాడిని యావత్తు భారతదేశంలో ప్రజానికం అంతా కూడా ఖండించాలి. ఎందుకంటే ఇది స్టూడెంట్స్లో వచ్చిన చైతన్యం. ఇప్పుడు వయసు మీరిపోయిన రాజకీయ నాయకులు వృద్ధాప్యంలో కూడా వాళ్ళే పరిపాలించాలి, వాళ్ళే ఏలుబడి చేయాలి, వాళ్ళే పెత్తందారీ వ్యవస్థ. నరేంద్ర మోడీ ప్రధానమంత్రి గారికి ఎంత వయసు ఉంటుంది? ఆయన ఏమీ ఆలోచన చేయగలడు? ఇప్పుడు స్టూడెంట్స్లో మెరుగైన ఆలోచనలు ఉంటాయి. భారతదేశాన్ని ముందుకు ఎలా తీసుకెళ్ళాలో ఒక ప్రణాళిక ఉంటుంది. అలాంటి వారిని అంశాలని, అంటే హింసతోనే ఈ బీజేపీ ప్రభుత్వం అనేది ఈ హింస అనే పునాదుల మీద ఇది నిలబడుతుంది. దీనికి ఈ రాష్ట్రంలో ఉన్న పవన్ కళ్యాణ్ గారు కూడా ఒత్తాస పలుకుతున్నారు. ఎందుకంటే ఆయన ఒక యువకుడు అయి ఉండి జనసేన పార్టీని స్థాపించి మరి బీజేపీ రంగులో ఆయన మునిగి తేలుతున్నాడు. దయచేసి ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్ గారు, మీరు స్టూడెంట్స్ సపోర్ట్ చేయాలి. మీరు ఎలక్షన్ ముందు ఏం మాట్లాడారో మీరు ఆలోచించేయండి. ఎలక్షన్ తర్వాత ఎలాగో మారారో మీ రంగుని, లేకపోతే మీ రూపుని, మీ మాటని మీరు ఆలోచించండి. ఈ భారతదేశంలో స్టూడెంట్స్ నాట్ ఏ శానిటరీ ప్యాడ్. మీరు యూజ్ అండ్ త్రో లాగా వీళ్ళు వాడుకుంటున్నారు. యూజ్ అండ్ త్రో లాగా, టిష్యూ పేపర్ లాగా, లేకపోతే శానిటరీ ప్యాడ్ లాగా ఒకసారి తుడిచేసుకొని పడేస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఆకలి అయినప్పుడు ఆకలితో పేగులకు కేకలేగా రగులుతున్న గుండెలలో ఉద్యమం పుట్టిద్ది. ఈ భారతదేశం నడపాల్సింది స్టూడెంట్సే, చదువుకున్న వాళ్ళు, మేధావులు, ఇంజనీర్లు, డాక్టర్లు, వీళ్ళు రావాలి. ఎప్పుడు ఒకలే మీరే ప్రభుత్వం చేస్తూ మీరే ఈ దాడికి మీ కార్యకర్తల ద్వారా ఈ దాడిని పూనుకున్నారంటే ఇది ఎంత అమానుష్యం. అంటే దాడితో మీరు భయపెట్టాలనుకుంటున్నారా? మరో శ్రీలంక లాగా భారతదేశంలో జనాలు ఒక ఉద్యమం చేస్తే, మీ ప్రభుత్వం మీద తిరుగుబాటుదనం చేస్తే మీరు ఏమవుతారు? ప్రభుత్వం శాంతియుతంగా వెళ్ళేదాన్ని ఎందుకు గొడవలు పెట్టాలనుకుంటున్నారు? ఎందుకు దాడి చేస్తున్నారు? ఆయన ఢిల్లీలో జంతర్ మంతర్లో ధర్నా చేసి ఎయిర్పోర్ట్లో, శంషాబాద్ ఎయిర్పోర్ట్లో దిగే కాడ నుంచి బెదిరింపు కాల్స్ అభిజిత్ మీద జరుగుతూనే ఉన్నాయి. అప్పుడే అరెస్ట్ చేస్తారని, లేకపోతే అప్పుడు ఆయన చంపేస్తారని రకరకాలుగా మీ యొక్క బెదిరింపు దారులు ప్రజల్లోకి తీసుకొని వస్తున్నారు. అంటే ఈ ప్రజలకు చైతన్యం రాకూడదా? మీరు చేసేదే పాలన. మీరు హింసిస్తే హింసించబడాలి, మీరు కొడితే కొట్టించుకోవాలి, చంపితే చంపించుకోవాలి. మీరు చేసే చెత్త పాలన. మీ పరిపాలనలో పథకాలు ఇచ్చో, మీ పరిపాలనలో ఉద్యోగాలు ఇచ్చి, మీ పరిపాలనలో ఉపాధి కల్పిస్తే ఇలాంటి యవనస్తులు లేదా స్టూడెంట్స్ వారు లెగవరు కదా. భారతదేశంలో చైతన్యవంతులు కానికుండా చేస్తున్న మీ కుటిలమైన కుట్రను యావత్తు భారతదేశం తీవ్రంగా ఖండిస్తున్నాం, తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. దీన్ని ఇప్పటికైనా మీ బుద్ధులు మానుకోండి. అలానాడు బ్రిటిష్ యొక్క సైన్యం మీద శాంతియుతంగానే ఇది పోరాటం జరిగింది, సమాధానంతోనే పోరాటం జరిగింది. మహాత్మా గాంధీ గారు ఆ రోజు ఆయన ఉప్పు సత్యాగ్రహంలో కానీ అనేక పోరాటాలు శాంతియుతంగానే చేశాడు. ఇప్పుడు మరొక మహాత్మా గాంధీ లాగా అభిజిత్ ముందుకు వెళ్తుంటే అతని మీద మీ దాడి, అతని మీద మీ ప్లాన్, ఎవరైతే దాడి చేశారో, ఎవరైతే దాడికి పురుకొల్పారో వాళ్ళ కాల్ డేటా తీయాలి,
వాళ్ళు ఫోన్ సంభాషణ తీయాలి. ఎవరు ఎంత దాని వెనకాల ఎంత పెద్ద లీడర్ ఉన్నా చట్టపరమైన యాక్షన్ తీసుకొని వారిని శిక్షించాలి. నాన్ బెయిలబుల్ సెక్షన్లు పెట్టాలి వాళ్ళ మీద. ఇది క్రిస్టియన్ సేవా సంఘం డిమాండ్ చేస్తుంది, వాళ్ళని డిమాండ్ చేస్తున్నాం. ఎందుకు మీరు ఏదైనా ఉద్యమం మొదలు పెడితే ఎందుకు భయపడతారు? మీ తప్పు లేకపోతే, మీరు పేపర్ లీకేజ్ విషయాల దగ్గర కొన్ని కోట్ల రూపాయలు సంపాదించుకోకపోతే, ప్రైవేట్ స్కూల్స్కి మీ పేపర్లు అమ్మకపోతే, లేకపోతే డబ్బులు పెట్టి మీరు చదువులు వేల లక్షల కోట్ల రూపాయలు ప్రైవేట్ స్కూల్ ఫీజులు పెంచి వాళ్ళకే పేపర్లు మీరు లీకేజ్ చేస్తుంటే, మరి గవర్నమెంట్ స్కూల్లో ఉన్న దళిత ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లిం మైనారిటీ పిల్లలు ఏమవ్వాలి? ఎక్కడ ప్రైవేట్ స్కూల్లో కనీసం ఇంటర్మీడియట్ తప్పిన ఇలాంటి ఇంటర్మీడియట్ డిగ్రీలోపు ఉన్న టీచర్స్ ఉంటారు. కానీ గవర్నమెంట్ స్కూల్లో బీఈడీలు ఎంఏ బీఈడీలు కంప్లీట్ అయ్యి ప్రొఫెషనల్ టీచర్స్ ఉంటారు. అక్కడ రాని మార్కులు, అక్కడ చేయలేని విద్యార్థి యొక్క బోధన ప్రైవేట్ ఇంటర్మీడియట్ 10th డిగ్రీలోపు ఉన్న ఈ స్కూల్లో ఎందుకు వస్తుంది? దీని వెనకాల రహస్యం ఏంటి? మీరు పేపర్ అమ్మట్లేదా? ఫలానా పేపర్లో క్వశ్చన్లు వస్తున్నాయని నమ్మట్లేదా? ఇది కాదనే కదా కాక్రోచ్ జనతా పార్టీ తిరుగుబాటు చేస్తుంది. శాంతియుతంగా తిరుగుబాటు చేసేటప్పుడు మీరు ఎందుకు దాడికి పాల్పడుతున్నారు? ఎందుకు భయపడుతున్నారు? ఎందుకు దీన్ని ఇంత స్టూడెంట్స్ మీద వివక్ష? వీళ్ళు భారతీయులు కాదా? మీరు భారతీయులందరూ నా సహోదరులు, భారతదేశం నా మాతృభూమి అన్నప్పుడు భారతదేశంలో పుట్టిన వాళ్ళ మీద, భారతీయుల మీదే మీరు మొత్తన్మాదిగా ఉండి క్రూరత్వం ఉండి ఎందుకు పురుగొల్పుతున్నారు? మీ ప్రమేయం లేకపోతే అతను అన్ని వేల మంది జనంలో వెళ్ళి ఆ అధ్యక్షుడు ఆ పార్టీ కాక్రోచ్ జనతా పార్టీ అధ్యక్షుడి మీద దాడి చేయగలిగేవాడా? అంత ధైర్యం ఉందా? చూడండి, భారతదేశంలో ఉన్న స్టూడెంట్స్ యొక్క తల్లిదండ్రులారా, మీరందరూ కూడా చైతన్యవంతులు కావాలి. ఈరోజు ఈ భావి తరాలకు ఉపయోగపడే ఈ యువత, ఈ భవిత వీళ్ళ జీవితాలు కాలు రాస్తున్నారు. కాబట్టి మీరు శాంతియుతమే మనం ఈ ప్రభుత్వాలు, ఈ కుట్రగా ఉన్న ఈ బీజేపీ ప్రభుత్వంలో అయితే దానికి అనుసంధానమైన ప్రభుత్వాలు ఏదైనా మీద తిరుగుబాటు చేయాలి. మన యొక్క హక్కులు మనం కాపాడుకోవాలి. మన ఉపాధి మనం కోల్పోకుండా చూసుకోవాలి. మన పిల్లలు భావితరాలకు ఈ దేశాన్ని పరిపాలించే ఒక నాయకులు కావాలి. వీళ్ళ వయసు అయిపోయింది, వీళ్ళ కాలం అయిపోయింది, ఆ పార్టీ పని అయిపోయింది. అది భయంతోనే కాబట్టి వారు అలా చేస్తున్నారు కాబట్టి అని తెలియజేస్తూ, త్వరలోనే విజయవాడలో కాక్రోచ్ జనతా పార్టీ యొక్క విధి విధానాలని ప్రకటిస్తాం. దానికి సంపూర్ణమైన మద్దతు క్రిస్టియన్ సేవా సంఘ్ తరపు నుంచి మేము ప్రకటిస్తూ, ఈ దేశంలో అణిచబడుచున్న ఈ రాష్ట్రంలో నలిగిపోతున్న ఉపాధి లేకుండా, ఉద్యోగాలు లేకుండా, లేకపోతే రకరకాలుగా ప్రైవేట్ కంపెనీలు తీసుకొస్తామని చెప్పి మైమర్పించే ప్రభుత్వాలకి త్వరలో బుద్ధి చెప్పి మాదంటూ, మా రాజ్యం అంటూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్థాపించిన రాజ్యం, యేసుక్రీస్తు ప్రకటించిన శాంతియుతంగా ఆ ఉద్యమంలో పాలుభాగస్తులు కావాలని పిలుపునిస్తున్నాను. అందరికీ వందనాలు. మీ అందరికీ దేవుడు దీవించుగాక. ప్రైజ్ లార్డ్.